వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నిన్న ఈరోజు ఒక ఫోటో సినీ ప్రియుల్ని, సినిమా వర్గాల వాళ్ళని, చాలామందిని, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఆకర్షించింది. ఆ ఫోటో విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్, చార్మి ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి. సో వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని ఈ మధ్యకాలంలో చూచాయిగా ఒక సమాచారం అయితే అందింది. సో నిన్న ఉగాది సందర్భంగా అధికారికంగా వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోని రివీల్ చేయడం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు పూరి కనెక్ట్స్. సో పూరి కనెక్ట్స్ అంటే ఎవరిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందులో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ పార్ట్నర్స్. సో వాళ్ళు ఇద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్సా, అంతకు మించి ఏమన్నా ఉందా అనేటువంటి వ్యాఖ్యానాలు చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. కానీ ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా తమ బంధం గురించి ఓపెన్గా ఎప్పుడూ కూడా చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరి వల్ల, అంటే చార్మి వల్ల పూరి కుటుంబం కొంత ఇబ్బందులు ఎదుర్కొంది అనేటువంటి ప్రచారం మాత్రం ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా జ్యోతిలక్ష్మి అనే సినిమాని చార్మి కౌర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ ఎప్పుడైతే తెరకెక్కించారో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా సన్నిహితమయ్యారు అనేటువంటి మాట మనం వింటూ వస్తున్నాం. తర్వాత కాలంలో ఆ సినిమా చేసిన తర్వాత చార్మికి నటిగా అవకాశాలు తగ్గాయి. ఆమె ఎందుకనో ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపారు. పూరి కనెక్ట్స్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించారు. నిజానికి అప్పటి వరకు కూడా పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ వైష్ణవ్ మీడియా అనేది ఒకటి ఉంది. కానీ ఎప్పుడైతే పూరి కనెక్ట్స్ అనేది వచ్చిందో ఆ వైష్ణవ్ మీడియా అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఈ పూరి కనెక్ట్స్ మాత్రమే ఇప్పుడు మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ బ్యానర్ మీద వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతోటి ఘన విజయాన్ని అందుకున్నారు. అప్పటిదాకా మనకు కష్టాలు తొలగిపోయాయి, ఇక మేమేంటో చూపిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. ప్రత్యేకించి చార్మి ఆ సందర్భంలో ఇక నుంచి మా విజయ పరంపర కంటిన్యూ అవుతుంది అన్నట్లుగా చాలా కాన్ఫిడెంట్గా ఆమె చెప్పారు. కానీ సొంత కొడుకుతో, అంటే ఆకాష్ పూరితో పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద తీసినటువంటి సినిమాలు కానివ్వండి, అలాగే లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పాన్ ఇండియా సినిమాలు కానివ్వండి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టాయి. లైగర్ సినిమా, విజయ్ దేవరకొండతో చేసినటువంటి లైగర్ సినిమా అది డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతామని చార్మి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ సినిమా ఎవరైతే దాని మీద పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరికీ కూడా, అంటే థియేట్రికల్ రన్ పరంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఆ సినిమా కష్ట నష్టాల పాలు చేసింది అనే సంగతి చాలామందికి తెలిసింది. చాలామంది రోడ్డున పడ్డారు బయర్స్. దాని మీద చాలా వివాదాలు అయ్యాయి. అయినప్పటికీ కూడా మేము నెక్స్ట్ సినిమా నుంచి బౌన్స్ బ్యాక్ అవుతామని చాలా నమ్మకంగా చార్మి చెప్పారు. కానీ వాళ్ళు ఏ సినిమా అయితే ఘన విజయాన్ని అందుకున్నారో దాని సీక్వెల్గా చేసినటువంటి డబుల్ ఇస్మార్ట్ సినిమా వాళ్ళ ఆశల్ని నీరు కార్చిందని చెప్పాలి. లైగర్ తరహాలో డబుల్ ఇస్మార్ట్ కూడా సూపర్ డూపర్ డిజాస్టర్ అయింది. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారనే చెప్పాలి. పూరి జగన్నాథ్తో గతంలో ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించినటువంటి స్టార్లు అందరూ కూడా లైగర్ సినిమా తర్వాత నుంచే ఆయనకు ముఖం చాటేస్తూ వస్తున్నారని వినిపిస్తూ ఉంది. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత ఆయన మరింతగా ఆత్మరక్షణలో పడిపోయారు, డిఫెన్స్లో పడిపోయారు.
తెలుగులో స్టార్ హీరోలు ఎవరూ కూడా ఆయనతో కలిసి పని చేయటానికి మొగ్గు చూపని పరిస్థితి. ఈవెన్ లైగర్ తర్వాత ఆ లైగర్ రిలీజ్కి ముందే విజయ్ దేవరకొండతో నేను మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఒక సినిమాను చేస్తున్నాను జనగణమన అని చెప్పి పూరి జగన్నాథ్ ప్రకటించాడు. దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. కానీ లైగర్ ఆ డిజాస్టర్ ఎఫెక్ట్ జనగణమన అనే ప్రాజెక్టు మీద పడి అది అర్ధాంతరంగా అంతటితో ఆగిపోయింది. సో మరి ఆ జనగణమన ఆ సబ్జెక్టు మరి ఆయన తర్వాత ఎవరితో తీస్తారో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తోంది అనేటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. విజయ్ సేతుపతికి మనం పిక్చర్లో చూసినట్టు ఒకవైపు పూరి జగన్నాథ్, మరోవైపు చార్మి కౌర్ ఉన్నారు. అయితే డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఒక వార్త బాగా మీడియాలో హల్చల్ చేసింది, సోషల్ మీడియాలో. అదేమంటే జగన్, చార్మి ఇద్దరు కూడా విడిపోతున్నారు, వాళ్ళు వేరవుతున్నారు. ఎందుకంటే జగన్ నుంచి వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా ఒక బంధం పెనవేసుకుందో అది పలుచనైపోయింది. అందు గురించి ఇద్దరు ఇక తమ పార్ట్నర్షిప్ని, అది బిజినెస్ పార్ట్నర్షిప్పే కావచ్చు, దాన్ని ఇక తెంచుకోవడానికి నిర్ణయించుకున్నారంటూ మీడియాలో వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. దాదాపు అది నిజం అనుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఆ ఫోటో మళ్ళీ ఆ పిక్చర్ వచ్చిన తర్వాత ఓకే వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు, బయట ప్రచారంలో జరుగుతున్నట్లుగా వాళ్ళు విడిపోవట్లేదు, విడిపోయే పరిస్థితిలో లేరు అనేటువంటి ఒక గట్టి వాళ్ళు కలిసే ఉన్నారు అనేటువంటి ఏదైతే ఉందో, అంటే వాళ్ళ రిలేషన్షిప్ చాలా బలంగా ఉంది అనేటువంటి ఒక బలమైన అభిప్రాయాన్ని ఈ ఫోటో ద్వారా వాళ్ళు కలిగించారు అని కూడా ఇవాళ ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ ఫోటో చాలా వైరల్గా మారుతుందని చెప్పాలి. సో మొత్తానికి వాళ్ళ బంధం అనేది అంత పలుచనైనది ఏమీ కాదు. వాళ్ళ బంధం చాలా బాగా బలమైనది, గట్టిది. ఈ జయాపజయాలకు, సినిమా తాలూకు జయాపజయాలకు అతీతమైంది అని కూడా ఈ అనౌన్స్మెంట్ ద్వారా, ఈ ఫోటో ద్వారా వాళ్ళు చెప్తున్నారని కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో వాళ్ళ బంధం ఇంకా బలపడుతుందా? సో వాళ్ళ వరుసగా 2 డిజాస్టర్ల తర్వాత వాళ్ళు ఈ సినిమాతో నిజంగానే బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎందుకంటే విజయ్ సేతుపతి అంత ఆషామాషిగా సినిమాలు ఒప్పుకునే రకం కాదు. పైగా తమిళం బయట సినిమాలు చేయాలంటే ఖచ్చితంగా ఆయన కంటెంట్ చూస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం, నమ్మకం ఉంది. ఆయన ఇదివరకు తెలుగులో ఒకే సినిమా 2 సినిమాలు చేశారు. అందులో ఒకటి సైరా నరసింహారెడ్డి అనేది చిరంజీవి గారి కోసం చేశారు ఆయన. సో అది ఎక్కువగా కనిపించే పాత్ర కాకపోయినప్పుడు కూడా ఒక స్పెషల్ రోల్ లాగా చేశారు. ఒక పూర్తి స్థాయి పాత్ర మాత్రం ఉప్పెన అనే సినిమా చేశారు. అందులో కృతి శెట్టి ఫాదర్గా ఆయన చేసిన అభినయం ఏదైతే ఉందో సినిమా మొత్తానికి ఆయన క్యారెక్టర్ కానీ ఆయన నటన కానీ హైలైట్ అని చెప్పేసి అందరూ కూడా విమర్శకులు అందరూ కూడా ప్రశంసించారు. సో ఇప్పుడు ఉప్పెన తర్వాత ఆయన చేస్తున్న సినిమా పూరి జగన్నాథ్ కావడం ఇక్కడ విశేషం. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించి పూరి జగన్నాథ్, చార్మి వాళ్ళ జంటకు ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేట్లు చేస్తుంది అనేటువంటి మాట వినిపిస్తుంది. మరి నిజానికి ఏమవుతుంది ఏంటి అనేది త్వరలోనే మనం చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ.